హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. త్వరలోనే మారుతి గారి దర్శకత్వంలో 11వ సినిమాగా ప్రభాస్ గారు నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా అయితే రాబోతుంది. ప్రభాస్ గారిది ఇది 24th లేదంటే 25th మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే మనం అనుకున్నట్టుగానే ప్రభాస్ గారిని ఇలాంటి లుక్కుల ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో జాలీగా జరుగుతూ ఉంటే అలా చూడాలి అని ప్రతి ఒక్కరికైతే కోరిక ఉంటుంది ప్రభాస్ గారి. ఎందుకంటే గతంలో ప్రభాస్ గారు యాక్షన్ సినిమా చేశారు, ఫ్యామిలీ సినిమాలు చేశారు, కానీ జాలీగా ఉండే అంటే ఒకప్పుడు చూసుకుంటే ఈశ్వర్ సినిమాలు అయితే నటించాడు, ఫ్రెండ్స్తో జాలీగా ఉండేది. ఇప్పుడైతే ఈ గెటప్ చూస్తుంటే సంక్రాంతికి మనం ఊర్లో ఎలాగైతే ఉంటామో అలాంటి గెటప్తో అయితే పోస్టర్ అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా త్వరలోనైతే ప్రభాస్ గారిది అయితే 24th లేదంటే 25th మూవీ అయితే ది రాజా సాబ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోస్టర్ చూసుకుంటే కనుక మనకు మార్నింగ్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా త్వరలోనే మంచి కంటెంట్తో అయితే రాబోతున్నామని మన డైరెక్టర్ మారుతి గారు కూడా తెలియజేయడం జరిగింది. అయితే భయ్య ఒకటి చెప్పేది ఏంటంటే ప్రభాస్ గారిది ఇంత పెద్ద కట్అవుట్ ఆయన వాడుకుంటే 2-3 వేల కోట్లు ఈజీగా అంటే ఈజీగా సంపాదించుకోవచ్చు. మరి ఇంత ఖర్చు పెడుతున్న ప్రభాస్ గారి మీద మరి పోస్టర్లు ఎందుకు ఇలా రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం అవడం లేదు. మీరు ఏమని అనుకోండి, నేను ఒకటి చెప్తాను. ఇందులో మైనస్ ఏంటో తెలుసా? మీరు పోస్టర్ కరెక్ట్ జూమ్ చేసి చూస్తే కనుక ప్రభాస్ గారు వేసుకున్న లుంగి మీరు చూసారా? పోస్టర్ని ఎడిటింగ్ చేయాలంటే చేయొచ్చు భయ్య, మంచిగా చేయొచ్చు, మంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారికి ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం చూస్తుంది పోస్టర్. ఎంతమంది ట్రోల్ చేస్తారో తెలుసా? పోస్టర్ చూసుకుంటే ఆ చేతుల కాడ పైనుంచి ఏదో ఎడిటింగ్ చేసినట్టు పెట్టినట్టుంది. ఇటు లెఫ్ట్ హ్యాండ్కి చూసుకున్నా అలాగే రైట్ హ్యాండ్కి చూసుకున్నా. ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి చూసుకుంటే కనుక అసలు చెయ్యే కనబడలేదు. పైనుంచి అలా పోస్టర్ ఏదో లుంగి అలా పెట్టారు కాబట్టి పెట్టారు. ప్రభాస్ గారు ఇలా చేతులు జాపి నిల్చున్నట్టున్నారు. ఈ లుంగి అయితే ఎడిటింగ్ చేసి పెట్టేశారు. ఏంది భయ్య గింత బయట ట్రోలింగ్ నడుస్తుంది భయ్య ఇప్పటికే. మారుతి గారు మీకు బడ్జెట్ లేకపోతే ఏంటి సార్? ప్రభాస్ గారిని కొన్ని కోట్ల మంది చూస్తారు, వరల్డ్ వైడ్ చూస్తుంది. ఇప్పటికే ప్రభాస్ గారి మీద చాలామంది ట్రోల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఇదొక్కటి. అంతేకాకుండా ఫేస్ చూడండి భయ్య. మీరేమని అనుకోండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్, మనం కూడా ప్రభాస్ అన్న సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలని కోరిక ఉంటుంది. అలాంటి సినిమాలు ప్రభాస్ గారి. మరి ఫేస్ చూడండి. ఇప్పుడు మనం లేటెస్ట్గా ఆ హనుమాన్ సినిమాలో తేజ సజ్జా ఫేస్ చూసి ఇప్పుడు ఈ ఫేస్ చూస్తే తేజ సజ్జన లాగానే ఉన్నాడు, సేమ్ అలాగే ఉన్నాడు ఫేస్ కట్. ఇలా చేస్తే కష్టం భయ్య. పోస్టర్ అయినా నెక్స్ట్ టైం అయినా అంతెందుకు, లాస్ట్ టైం చూస్తుంటే కలికి పోస్టర్ వచ్చినప్పుడు కూడా కొంచెం హెడ్ కిందికి అయిపోయింది, ఆ హెడ్ తీసుకొచ్చి పెట్టారు అని దగ్గర ఒక 2 to 3 hours చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో. ఇది మైండ్లో పెట్టుకొని ఒక గంట సేపటి తర్వాతనే మళ్ళీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ హెడ్ అయితే కొంచెం జరిపి ఆ పోస్టర్ ఓల్డ్ పోస్టర్ డిలీట్ చేసి న్యూ పోస్టర్ అయితే పెట్టారు. ఎందుకంటే అలాంటి ట్రోలింగ్ జరిగింది. ప్రతి ఒక్క సినిమాకి ఇలాగే జరుగుతుంటే కష్టమే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ పోస్టర్కి, ఆ చెప్పులకి, ఆ బ్యాక్గ్రౌండ్కి పల్లెటూరు వాతావరణం, అలాగే ప్రభాస్ అనే ఒక వింటేజ్ లుక్లో చూడాలని ఎంతమందికి కోరుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి ఎడిటింగ్లో నువ్వు బిగినింగ్లోనే పోస్టర్లోనే ఇలాంటి చేస్తే సినిమా ఇంకెలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకోవడమే కష్టం. ఆల్రెడీ మీరు చూడండి, లేకపోతే ట్విట్టర్లో చూడండి, ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ ఫేస్ని మేము ట్రోల్ చేయడానికి మేము సిద్ధంగా లేమని చాలామంది అంటున్నారు. ఈ పోస్టర్ అనేది ఇలా ఉందని. ఓకే, మనం ఇంతకంటే ఎక్కువ అయితే మాట్లాడదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు మాత్రం ఈ వింటేజ్ లుక్లో చూడాలని కోరిక అయితే ఉంది. కాకపోతే ఈ లుంగి ఎడిటింగ్ చేసి పెట్టడం, ఆ చేతులకు సంబంధం లేకుండా, ఆ చేతులు కనబడకుండా వెనక పెట్టేసి లుంగి ఏవో బయట పెట్టేశారు. సరే అది పోతే పోనీ, ఆ ఫేస్ని చూస్తుంటే మాత్రం నాకైతే తేజ సజ్జ అయితే ఫేస్ అయితే గుర్తొస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.